రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని జెడ్పీటీసీగా సిద్ధం వేణు మరోసారి గెలవాలని యువజన మరియు విద్యార్థి సంఘాల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిద్ధం వేణు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మండలంలోని సిద్ధం వేణు గ్రామాలలో చేసిన సేవలు మరువలేనివని మరొకసారి వారిని గెలిపించుకుని అభివృద్ధికి తోడ్పడాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల ఉప సర్పంచ్ ఎండి సాదుల్, చిట్టి ప్రదీప్ రెడ్డి, కూనబోయిన సుధాకర్, మామిడి రాజు, రాము, ముత్యం వెంకటేష్, బుర్రా స్వామి, చందన్, కడగండ్ల తిరుపతి, మహేష్, భాను, రమేష్, అర్చకులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సిద్ధమైన నాయకత్వం, సిద్ధమైన గారి నాయకత్వం, సిద్ధమైన గారి నాయకత్వం. మళ్ళీ జడ్పీ సిద్ధం వేనన్నా రావాలి, మళ్ళీ జడ్పీ సిద్ధం వేనన్నా రావాలి. గెలిపిద్దాం గెలిపిద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గుర్తుకే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ముఖ్యమైనటువంటి పూజలు. మరి వేణన్న గారి గురించి మరి ఉదయమే అన్న పూజలు, అభిషేకాలు, అదేవిధంగా ఇవాళ సంకటహార చతుర్దశి సాయంకాలం లక్ష్మీ గణపతి అభిషేకం జరుగుతుంది. మరి సిద్ధం వేణన్న ఇదివరకు ఎన్నో పదవులు ఆశించి మరి మండలంలో ఎన్నో సేవలు ఆశించి ఎన్నో కార్యక్రమాలు చేసిండు. మరి ఇప్పుడు కూడా ఆ యొక్క కేసీఆర్ గారు ఆయనకు టికెట్ ఇచ్చి ఇటువంటి పదవులు ఎన్నో పొంది ఆయనకు సహకరించాలని కోరుతున్నాను. జై తెలంగాణ. గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు నమస్కారం. ఈరోజు శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో సిద్ధం వేణు మళ్ళీ జడ్పీటీసీ గెలవాలని చెప్పేసి, అదేవిధంగా మళ్ళొకసారి ఇల్లంతకుంటకు సేవ చేసే అవకాశం కల్పించాలని చెప్పేసి శ్రీ రామలింగేశ్వర స్వామిని పూజ చేసి వారిని వేడుకున్నాం. అదేవిధంగా ఇల్లంతకుంట మండలం యువకులందరూ, మహిళా సంఘాల నాయకులందరూ, అదేవిధంగా గ్రామ ప్రజలందరూ, ఇల్లంతకుంట మండల గ్రామ ప్రజలు కూడా సిద్ధం వేణకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి, ముఖ్యంగా రైతులు, ఎందుకంటే మన కందికట్టుకూరు కానీ కొత్తూరు గ్రామాలకు కానీ వారికి నీటి ప్రాబ్లం వచ్చినప్పుడు సిద్ధం వేణ ముందుకొచ్చి మన డ్యామ్ గేట్లు ఎత్తిపించి వారికి రైతులకు అవసరమైనటువంటి వాటర్ సదుపాయం కల్పించింది. కాబట్టి అటువంటి నాయకుడు అయితేనే మన ఇల్లంతకుంట మండలం డెవలప్మెంట్ అవుతుంది. ముఖ్యంగా మన మండలం వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి సిద్ధం వేణన్న లాంటి నాయకుడు ఉంటే మరీ ముఖ్యంగా డెవలప్మెంట్ అవుతామని చెప్పేసి అందరూ కూడా యువకులు కూడా ముందుకు వచ్చి మద్దతు పలకాలని చెప్పేసి ఆయన గుర్తైనటువంటి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండల ప్రజలను, యువకులను, మహిళా సంఘాల నాయకులను, యువతను, ముఖ్యంగా యువత ముందుకొచ్చి సిద్ధమేణకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. విద్యార్థి ఉద్యమ నేత, యువ నాయకుడు, యువ కిరీటం మా సిద్ధం వేణన్న గారికి మళ్ళీ దఫ జెడ్పీటీసీ టికెట్ రావాలని చెప్పి ఈరోజు మండలంలోని అన్ని గ్రామాల యువకులు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో జంగంరెడ్డిపల్లి రామలింగేశ్వర టెంపుల్లో మరి పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఆ దేవుడు కరుణించి కేసీఆర్ గారి కృపతో మళ్ళీ జెడ్పీటీసీగా గెలిచి ఈ మండలానికి మళ్ళొక్క దఫ మరి సేవలు చేయవలసిందిగా భగవంతుని కోరుకుంటూ, మరి యువ నాయకత్వం, యువకులు ఇలా యువ నాయకత్వం ఉంటే మరి మండలంలోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మరి మళ్ళీ ఒకసారి టికెట్ రావాలని చెప్పి మా అందరం కోరుకుంటా ఉన్నాం.